హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో నాగవంతెన సంఘం దగ్గర కాలనీలో నివాసముంటున్న నడ్కుడ రాధా ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం సుమారు ఉదయం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి సుమారు 10 తులాల వరకు బంగారం, 2 లక్షల రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే నడ్కుడ రాధా భర్త చనిపోయి చాలా రోజులవుతుంది. తన తల్లి, కొడుకుతో మగమంతెన సంఘం వద్ద గల కాలనీలో నివాసం ఉంటుందని తెలిపారు. నా పేరు రాజు, నడ్కుడ రాజు. ఈరోజు ప్రొద్దున మా ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రొద్దున నేను మా అమ్మని కట్టపనికి తీసుకుపోయినా. 6 గంటల సమయంలో తీసుకుపోయి వచ్చి అప్పుడు మీ అమ్మని కట్టపనికి తీసుకుపోయేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారు? మా అమ్మమ్మ ఉంది. మీ అమ్మమ్మ ఉందా? ఈమెనా అమ్మమ్మ? అమ్మమ్మ ఉంది. ఓకే. ఆయనతో తీసుకుపోయి దించేసి వచ్చి నేను స్నానం చేసి మళ్ళీ నేను పనికి వెళ్ళిపోయినా. ఏం పని? పొలం దగ్గరికి వెళ్ళినా. పొలం దగ్గరికి వెళ్ళి వచ్చి అప్పుడు అమ్మ ఉండేనా? అమ్మ లేకుండే. ఓకే. అమ్మ మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మా అమ్మ వచ్చింది. నేను వచ్చేలోపు మా అమ్మ ఇంటికాడనే ఉంది. ఓకే. ఇంటికాడ ఉంది. ఇక మాకు మేము ఇల్లు కడుతున్నాం కాబట్టి మాకు మేస్త్రికి డబ్బులు ఇచ్చేది ఉంది. ఇక డబ్బుల కోసం మేము బీరువా లింకటలో టైంలో బీరువా చాబీ లేదు. చాబీ లేకపోగానే మేము చాబీ లింకంగా ఇక చాబీ దొరకలేదు. దొరకకపోతే నేను ఆయన దాన్ని పలగొట్టేసిన. బీరువా లాక్ వల్ల కొట్టి చూసిన కంటే అందులో డబ్బులు లేవు. డబ్బులు బంగారం, ఒక 10 తులాల బంగారము, ఒక 2 లక్షల క్యాష్ వరకు మిస్ అయిపోయింది. అందులోనే ఉండేనా? అందులోనే ఉండే. లేవు మొత్తంకి లేవు. దేవా, నువ్వు ఎప్పుడప్పుడు మరి మీ కోడలా అమ్మ బిడ్డేనా? బిడ్డే మీరు కట్టపనికి పోయినప్పుడు మన్మడు మీ బిడ్డ కట్టపనికి పోయినప్పుడు నువ్వు ఈయనే ఉన్నావు? అప్పుడు నీళ్ళు పడుతున్నా, నల్ల నీళ్ళు. ఇక నల్ల నీళ్ళు పట్టిన స్నానం చేసిన, తలుపులు పెట్టుకొని స్నానం చేసిన. ఇంకా తలుపులు పెడితే పోతాయని తలుపులు పెట్టుకొని స్నానం చేసిన. మీ బిడ్డ ఎప్పుడు వచ్చింది మళ్ళా? నేను స్నానం చేసి కూకుండగానే ఆమె వచ్చింది. వచ్చి నిత్య దొరకపోతే వాళ్ళు వచ్చారు ఇప్పుడు చెప్పలే నీకు, పక్కింటి వాళ్ళు. అప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకుపోతుంటే ఇంట్లో వదిలేరు కానీ అన్న. వదిలేరు కానీ అనగానే అవి వదిలేకుండా ఎంతసేపు గీనే కదా ఇల్లు అని ఇష్టపడుతుంది. లేకపోతే అదేనా అన్న, ఒక గోడ పట్టుకున్నా, ఒక కన్నను పట్టుకున్నది, తోడుకుపోయింది. అలా పొలానికి పిలిచాడు కదా. ఇంటి ముంగట వాళ్ళు ఇంటికి పోయినావా? గిడే ఇల్లు. మళ్ళీ ఎంతసేపటికి వచ్చినావు? అది కూకున్నాకంటే 5-10 నిమిషాలు. మర్ర తీరం వచ్చినా. నువ్వు వచ్చినాక మీ బిడ్డ వచ్చిందా? నేను అత్తుడికి నా బిడ్డ వచ్చింది. ఇద్దరు ఒకటే టైంకి వచ్చింది. అప్పుడు ఆమె ఉండే నా పక్కింటి ఆమె గేట్